రాష్ట్రం మొత్తం భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతోందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రైతులకు విద్యుత్ కోత భయం, విద్యార్థులకు ఫీజుల భయం, చదువుకున్న వారికి ఉద్యోగాలు రావడం లేదని భయపడుతుంటే ముఖ్యమంత్రికేమో సీటు పోతుందేమోనని భయపడుతున్నారని బాబు ఎద్దేవా చేశారు. ఆరోగ్యం సహకరించకున్నా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న బాబు 200 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అరక చేతబట్టి పొలం దున్నుతూ వికలాంగుల సమస్యలు వింటూ చేనేత కష్టాలు అడిగి తెలుసుకుంటూ చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం యాత్ర ముందుకు సాగుతోంది. అనంతపురం జిల్లాలోని పల్లెలో ప్రజలు బాబుకి బ్రహ్మరథం పడుతున్నారు. ఉరవకొండ స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయన అనంతరం చేనేతల వద్దకు వెళ్లి పరామర్శించారు. సమస్యలు సావధానంగా విన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతల కోసం 1000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో వివిధ సమస్యలతో ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారన్న ఆయన ముఖ్యమంత్రి ఇందుకు అతీతుడేమీ కాదన్నారు. అర్ధంతరంగా వచ్చిన పదవి ఎప్పుడు ఊడుతుందో అని కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారన్నారు. కొనాలంటే భయం, నచ్చని విత్తనాలు ఉన్నాయని, విలువలు కొనాలంటే భయం, పెరుగుతున్న ధరలతో, పంట చేతికి వస్తుందంటే భయం, గిట్టుబాటు ధర రాదని, నా ఆడపడుతున్న కూరగాయలు కొనాలంటే భయం, ఆకాశంలో ధరలు చూసి, విద్యార్థి చదువుకోవాలన్నా, రైతు పొలానికి నీళ్లు పెట్టాలన్నా, ఆడపడుతున్న తీగలు పెట్టాలన్నా భయం, విద్యుత్ కోతలతో, అవినీతి మంత్రులతో నిద్ర లేవాలంటే భయం, ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయం. అదే చివరికి ముఖ్యమంత్రికి ఎప్పుడున్నాయి ఢిల్లీ హైకమాండ్ ఎప్పుడు తీసేస్తుందో, ఎప్పుడు దిగిపోమంటారని ఆయన భయపడే పరిస్థితికి వచ్చారు. పాదయాత్రలో ఉన్న బాబును సంచార జాతుల వారు కలిసి సమస్యలు విన్నవించారు. రాజకీయంగా వారికి ప్రాధాన్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. సుదీర్ఘ యాత్ర చేపట్టిన చంద్రబాబు 200 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన వైద్యుల పరిశీలన అనంతరం యాత్ర ప్రారంభించారు. గడేహోతూరులో బస చేసిన బాబు నేడు పలు గ్రామాల మీదుగా గుంతకల్ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు.